హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ కంటెంట్ తెలుగులో చేయాలనుకుంటున్నాను. అదేంటంటే మన లైఫ్లో ఫైనాన్షియల్ గ్రోత్, టైం ఫ్రీడమ్, సాటిస్ఫాక్షన్ పొందాలంటే ముఖ్యంగా 4 రకాల వెహికల్స్ని మనం యూస్ చేయాల్సి ఉంటుంది. అది ఒకే రకం వెహికల్ లైఫ్ లాంగ్ యూస్ చేస్తే దానివల్ల నష్టం ఏంటో మీకు కొంచెం క్లారిటీగా వచ్చేలా చెప్తాను. జాగ్రత్తగా వినండి. మన లైఫ్లో మనం చైల్డ్హుడ్ స్టేజెస్ నుంచి తర్వాత చైల్డ్హుడ్ స్టేజ్లో ఎన్నో కళలు కంటాము. అంటే ఒక అవగాహన వచ్చినప్పుడు 10-15 ఇయర్స్, టీనేజ్ నుంచి 20 ఇయర్స్ లోపు మన పేరెంట్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలా కాకుండా ఆ ఆశలకు తగ్గట్టు మనం లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతున్నామా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలని అనుకునే వాళ్ళు జీవితాంతం ఒక జాబ్ చేసుకొని ఉంటే ఎలా పొందగలరు? అదే మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చేలా చెప్తాను. ఎప్పుడు బైసికల్ రైడ్ చేస్తూ ఉండిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 500 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక సిటీని, లొకేషన్ని ఎంజాయ్ చేయాలని ఒక ప్లాన్ చేశారు. మీకు 4 వేస్ ఉన్నాయి. ఒకటి, బై యూజింగ్ సైకిల్ని యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట: సైకిల్, బైక్, కార్, బుల్లెట్ ట్రైన్. ఓకే, మీరు ఏది చూస్ చేసుకుంటారు? కోర్స్ వైజ్గా ఆలోచిస్తే బుల్లెట్ ట్రైన్. ఎందుకంటే 1 to 2 అవర్స్లో రీచ్ అవుతారు డెస్టినేషన్, లొకేషన్ ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చేస్తారు. సో మరి మన లైఫ్లో ఎందుకు బైసికల్ లాగా యూస్ చేసుకోవాలి లైఫ్ లాంగ్? బైసికల్ని యూస్ చేసుకుంటే మనం అనుకున్న డెస్టినేషన్ పొందగలమా? లైఫ్లో అసలు ఏం కావాలి? ఫస్ట్ ఆలోచిస్తే సర్టెన్ ఏజ్ కష్టపడిన తర్వాత ఫ్రీడమ్ రావాలనుకుంటారు. టైం ఫ్రీడమ్ కానీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ. అంటే ఇంకా టీనేజ్లో ఉన్నంత ఎనర్జీ కొంచెం 10-20 ఇయర్స్ తర్వాత ఆ ఎనర్జీ ఉండదు కదా. మైండ్ పరంగా కానీ, బాడీ ఫిజికల్ పరంగా కానీ ఉండదు. కాబట్టి మీరు లో ఎనర్జీ ఇచ్చి, అంటే తక్కువ ఎనర్జీతో కొంచెం ఎక్కువ సంపాదించేలాగా ప్లాన్ చేసుకోవాలి కదా. అంతేగాని 50 ఇయర్స్ వచ్చినా సరే సైకిల్ తొక్కుతాను అంటే ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సో అలాగే మనం ఫస్ట్ స్టేజెస్ జాబ్స్ చేసిన దాని తర్వాత స్టేజ్ ఆ జాబ్ని వదిలి ఒక సిస్టమ్ని డెవలప్ చేసి సర్వీస్ని ఇస్తూ ఒక బిజినెస్ని క్రియేట్ చేస్తూ ఉండేలాగా ప్లాన్ చేయాలి కదా. అంటే దాని అర్థం మనం బైసికల్ నుంచి బైక్, కార్ వైపు వచ్చేస్తున్నాం అన్నమాట. సో మన బైసికల్తో యూస్ చేస్తే అది మేబీ ఆ డెస్టినేషన్ రోజులు పట్టొచ్చు. 500 కిలోమీటర్స్ అంటే మన జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాకపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం ఎర్న్ చేసే ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ కన్నా తక్కువ ఉంటాయి. మన ఫ్యామిలీకి మన ఫుడ్, బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికే సరిపోతుంది. సో ఎప్పుడు బైసికల్ లాగా 9 to 5 జాబ్లో ఉండిపోకూడదని రియలైజేషన్ చేసుకోవాలి. నెక్స్ట్, బైసికల్ తర్వాత బైక్ అని ఎందుకన్నానంటే, కొంతమంది డీసెంట్ జాబ్స్
చేసుకుంటూ, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ, సేవింగ్స్ చేసుకుంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనుకుంటారు. కానీ దీనికి కూడా 30 ఇయర్స్ అరౌండ్ పడుతుంది అనమాట. అంటే మనం 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినా సరే 35 ఇయర్స్ రావడానికి ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ మన యంగ్ ఏజ్ అంతా స్పెండ్ అయిపోతుంది. సో 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా లైఫ్ అంటే యంగ్ ఏజెస్లో ఉన్నంత జోష్ తగ్గిపోతుంది. కాబట్టి మెంటల్గా ఉండొచ్చు, కానీ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా సరే, తిరగాలనుకున్న ట్రిప్స్ కానీ ఓల్డ్ ఏజెస్లో కన్నా యంగ్ ఏజెస్లోనే చాలా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. సో బైక్ని కూడా మనం లైఫ్ లాంగ్ సైకిల్ నుంచి బైక్తోనే ఉండిపోకుండా నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేయాలి. అంటే బిజినెస్, మీరు ఒక స్కిల్లోని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాంట్లో ఎక్స్పర్టీజ్ అవుతారు. సో దాని నుంచి ఒక సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలో ఆలోచించి ఒక బిజినెస్, ఒక సిస్టమ్ని క్రియేట్ చేయాలి. సో ఆ సిస్టమ్ వీలైతే ఆటోమేషన్ అయ్యేలా చూడాలి, ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా. సో మీరు నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని జనరేట్ చేసుకుంటూ మీరు వర్క్ చేస్తున్న మినిమం అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ దాన్ని కంట్రోల్ చేస్తున్నా సరే ఆ సిస్టమ్ మనకి వెల్త్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో కార్ని ఈ టైప్ కేటగిరీ, మనం కార్ అనే వెహికల్ని మనం యూస్ చేసుకునేలాగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఆ బిజినెస్ని క్రియేట్ చేసాము అంటే మనం ఒక్కసారి బిజినెస్ క్రియేట్ చేసి ఆటోమేషన్ చేస్తే ఆ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఆటోమేషన్ విత్ హై ఇన్కమ్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ సెకండ్ వెహికల్స్ చిన్న జాబు, కొంచెం డీసెంట్ జాబు, అరౌండ్ 1 to 2 lakhs శాలరీ అయితే కదా మనం సేవ్ చేసుకోగలం. సో దానికి 30 ఇయర్స్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో అలా కాకుండా బుల్లెట్ని యూస్ చేసుకుంటే 30 ఇయర్స్, కార్ని యూస్ చేసుకుంటే హై ఇన్కమ్ స్కిల్స్ని 15 ఇయర్స్ 20 ఇయర్స్ పడుతుంది. అప్పుడు కూడా సమ్ లేట్ అవుతుంది, మనం 45-50 ఇయర్స్ అయిపోతుంది. మ్యాక్సిమం ఎనర్జీ ఉన్న ఏజ్ అంతా మనం పాస్ అయిపోతుంది అన్నమాట. సో ఒక్కసారి మీరు హై ఇన్కమ్ స్కిల్స్ తర్వాత ప్యాషనేటెడ్ బిజినెస్ని మనం క్రియేట్ చేస్తే, ప్యాషనేటెడ్ ఇన్కమ్స్, ప్యాషనేటెడ్ బిజినెసెస్ అండ్ ఆటోమేషన్ బై యూజింగ్ సోషల్ మీడియా. సో ఇలాంటిది ఏంటంటే మీరు ఆ జర్నీ చేస్తూనే సరే మీకు ఒక ఫీల్ వస్తుంది, ఆల్రెడీ యూ హ్యావ్ సక్సీడెడ్. ఎందుకంటే మనం మెంటల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందేమనే ఫీల్ వస్తుంది. సో ఎందుకంటే మనం ఆ ఎనర్జీని మనం రీచ్ అవ్వకముందే పొందగలం. అఫ్ కోర్స్ ఫిజికల్గా మనం పొందడానికి 10 ఇయర్స్ పడుతుంది. సో యంగ్ ఎనర్జీలో మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేస్తే మనం ఎంజాయ్ చేయొచ్చు, మనం
ఎవరైతే ప్రపంచంలో ఇలాంటి ఫ్రీడమ్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు. మనం ఎక్కువ గ్రీడీగా ఉండాలి అన్నమాట. గ్రీడీగా ఉండాలి అని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే అది తప్పు కాదు. గ్రీడీగా మన కోసమే కాదు, మన చుట్టూ ఉండే సమాజం కోసం మనం హెల్ప్ చేయడానికి కొంచెం గ్రీడీనెస్ కూడా ఇంపార్టెంటే. గ్రీడీనెస్తో పాటు ఎమోషన్, ఫెయిత్, బిలీఫ్ ఆన్ యువర్ సెల్ఫ్, ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ వాడుకుంటే మనం ఆ 4th టైప్ వెహికల్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో లైఫ్లో ఒకే టైప్ వెహికల్ లాగా 9 to 5 జాబ్లో ఉండకుండా నెక్స్ట్ వెహికల్ని మనం పిక్ చేసుకోవడానికి మనం కష్టపడుతుంటే అందులో ఒక జాయ్ కూడా ఉంటుంది అన్నమాట. లైఫ్ ఎప్పుడు జాయ్ ఉంటుందంటే ఎప్పుడు మనం కన్సిస్టెన్సీగా మాసివ్ యాక్షన్ తీసుకుంటే, నెక్స్ట్ హర్డల్స్లో కూడా మనం కొంచెం అవేర్గా ఉంటే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ మీరు అచీవ్ చేస్తున్నాం, గ్రో అవుతున్నాం అనే ఫీల్ మీకు రిమెంబర్ ఉంటే, మీరు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు జాయ్ అనేది మిస్ అవ్వము అన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు న్యూ హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటూ మీరు ఒకే స్టేజ్లో ఉండకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. సో హ్యాపీనెస్ ఉండాలా, సాడ్నెస్ ఉండాలా? అఫ్కోర్స్ ఎవ్రీ మూమెంట్ సెలబ్రేషన్లా ఉండాలన్నమాట. ఇప్పుడు లైఫ్ ఎంతో బాగుంటుంది, లైఫ్ ఒక మీనింగ్ ఉంటుంది. సో మీరు ఈ పాయింట్ని, ఈరోజు చెప్పిన పాయింట్ని మీరు ఆలోచిస్తారని, ఎప్పుడు జాబ్లోనే ఉండకుండా అసలు బిజినెస్ మా వల్ల కాదు, నేను చేయలేము, మా ఫ్యామిలీ మా జనరేషన్స్ చేయలేదు, సో నేను జాబ్ చేస్తూనే ఉంటాను అంటే మాత్రం మీరు ఓల్డ్ ఏజెస్లో రిగ్రెట్ అవుతారు. సో అలా అవ్వకుండా నేను ముందుగానే రియలైజ్ అయ్యేలానే మీకు ట్రై చేస్తున్నాను. ఒక్క బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీలో, మన అందరిలో చాలా ఎనర్జీ ఉంటుంది అన్నమాట మెంటల్గా. అంటే బిజినెస్ చేసే స్ట్రాటజీ, స్కిల్ ఆల్రెడీ మనలో ఉంటుంది. మనం అది బిలీఫ్ సిస్టమ్ లో ఉంటుంది అన్నమాట. ఆ బిలీఫ్ సిస్టమ్ మీద కొంచెం వర్క్ చేస్తే మీరు రియలైజ్ అవుతారు, బిజినెస్ ఇంత ఈజీయా, మనం హై ఇన్కమ్ స్కిల్స్, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయడం ఇంత ఈజీనా అని మీకు అర్థమవుతుంది. నాకు అర్థమైంది, అది మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికోసమే నేను వర్కౌట్ చేస్తున్నాను. దానికోసమే కొన్ని సిస్టమ్స్ని డెవలప్ చేస్తూ కొన్ని ప్రాసెసెస్ని సెట్ చేస్తున్నాను. అది మన అందరికీ యూజ్ అయ్యేలాగా నేను కమింగ్ ఫ్యూ మంత్స్లోని ముందుకు తీసుకొస్తాను. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈలోగా మీరు ఆలోచించండి దీని గురించి. మీరు ప్రెజెంట్ ఏ వెహికల్ యూస్ చేస్తున్నారు? మీ సక్సెస్ అవ్వడానికి లైఫ్లో ఎంత టైం పడుతుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఈ యాంగిల్లో యూస్ చేస్తే మీరు రియలైజ్ అయ్యి టైం, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ని మీరు వేస్ట్ అయ్యేలాగా యూస్ చేయకుండా చేస్తారన్నమాట. ఎవ్రీ మినిట్ హెల్ప్ అయ్యేలాగా మన ఫ్యూచర్లో యూస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా జాయ్ని మిస్ చేయకుండా మీరు రియలైజ్ అవుతారు. ఏ స్టేజ్లో ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా చూడండి, నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ నేచర్లోకి రావాలని నాకు ఎంతో ఆశ అన్నమాట. ఎందుకంటే ఇదే ఒక గ్రేట్ ఎనర్జీని ఇస్తుందండి, పాజిటివ్ ఎనర్జీ. మన లైఫ్ ప్రెజెంట్ ఎలా ఉన్నదంటే బిజీ లైఫ్. చిన్నప్పటి నుంచి లాస్ట్ స్టేజెస్ వరకు
బిజీ బిజీ. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్స్ చేయాలి, ఆడుకోవడానికి టైం ఉండదు. దాని నెక్స్ట్ స్టేజ్లోని జాబ్ సంపాదించాలి, ఎక్కడెక్కడికో తిరగాలి, ఎన్నో అప్లై చేయాలి. సో అలా దాని తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీతో బిజీ, దాని తర్వాత బిజినెస్లో బిజీ. సో ఇలా బిజీ ఉంటే మనము ఇలాంటి నేచర్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సో ఎప్పుడు మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, మన కోసం ఒక ఆల్రెడీ యూనివర్స్ ఇంత బ్యూటిఫుల్ థింగ్ ఇచ్చింది. ఈ బ్యూటిఫుల్ గ్రేట్ ఎనర్జీని ఇచ్చింది. దాన్ని తీసుకుంటే మనం బిజీ లైఫ్ని కొంచెం కంట్రోల్ చేయొచ్చు. సో హ్యాపీనెస్ని మిస్ చేయకుండా మన లైఫ్ ఎప్పుడు జాయ్తో నిండిపోవాలి అని నేను విష్ చేస్తున్నాను అందరికీ. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉదయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను డీటెయిల్గా షార్ట్ వీడియో చేస్తాను. ఇది కొంచెం లెందీ అయ్యింది, మీకు అర్థమయ్యేలా చెప్తాను షార్ట్లో, 5 to 10 minutesలో. ఈలోగా మీరు ఆలోచించండి. We will meet again. This is Uday signing out from YouTube channel DTS, Deep Thinkers Zone. Love you all. Bye bye.